invite all of you to open your Bibles బైబిల్ తెరవండి. to the book of Daniel. This Daniel, ఈ యొక్క దానియేలు he was a man who was carried away from Israel to Babylon. He was taken away by force, ఇజ్రాయెల్ నుండి బబులోనికి తీసుకొని పోబడ్డాడు, away from his loved ones. తన ప్రియులైన వారి వద్ద నుండి. And now he's all alone. ఇప్పుడు అక్కడ అతడు ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు. You see, చూడండి, God has a plan for you and for me. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళిక కలిగి I ఉన్నాడు. want to tell everyone watching this broadcast. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరితో చెప్తున్నాను, Maybe you're going through a season in your life where everything seems dark and gloomy. అంత చీకటిమయంగా కనబడుతున్నటువంటి గాఢాంధకరంగా ఉన్నటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు. ఒకవేళ Where you think nothing is working in your life. నీ జీవితంలో ఏమి పని చేయట్లేదు అనుకుంటున్నావు, I encourage you to get into the presence of God. దయచేసి దేవుని సన్నిధిలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. Maybe you have lost a loved one. ఒకవేళ నీ ప్రియులైన వారిని కోల్పోయి ఉండవచ్చు. I encourage you to get into the presence of God. దేవుని సన్నిధిలోనికి తిరిగి రండి. Please understand this. దయచేసి అర్థం చేసుకోండి. When you lose somebody in your life, నీ జీవితంలో ఎవరినైనా కోల్పోయినప్పుడు, maybe something happened or maybe it's because of a death of somebody, there is a void in our lives that can be only filled by the presence of God. మరి ఒక ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు, ఏదైనా నష్టపోయినప్పుడు ఆ యొక్క ఖాళీని పూడ్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన సన్నిధి మాత్రమే పూడ్చగలుగుతుంది ఆ ఖాళీని. We don't have all the answers. నీకు అన్ని జవాబులు ఉండకపోవచ్చు. No one has the answers. ఎవరికి జవాబులు లేవు. Only when we get into his very presence in heaven, maybe that time the Lord will reveal to us all the answers. పరలోకపు ఆయన సన్నిధికి చేరుకున్నప్పుడు మాత్రమే మనకున్న ప్రశ్నలన్నిటికీ అక్కడ జవాబు దొరుకుతుంది. I want to encourage you right now కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, to get into the presence of God. దేవుని సన్నిధిలోనికి రండి. You're lonely, you're rejected, you're depressed, you're forsaken. I want to tell you, get into the presence of God. మీరు ఒంటరిగా తృణీకరించబడిన వారిగా ఏకాంతంగా ఉండవచ్చు. దయచేసి మీరు దేవుని సన్నిధిలోనికి తిరిగి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. This is what Daniel did. దానియేలు ఈ రీతిగా చేసి ఉన్నాడు. Daniel was a man of the presence. దానియేలు దేవుని సన్నిధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. Now Paul writes in the book of Thessalonians, తెస్సలోని పత్రికలో పౌలు గారు రాస్తున్న మాట, yes, we have sorrow in our lives. అవును, మన జీవితంలో విచారం ఉండవచ్చు. Let that sorrow not engulf us. Let us not be people sorrowing without hope. ఆ విచారములు, దుఃఖములు అన్నవి నిరీక్షణ లేని వారి వలె, ఇతరుల వలె మనము దుఃఖపడకుండానట్లుగా మనం జాగ్రత్త పడవలసి ఉన్నదని చెప్తున్నాడు. Let your pain turn you towards the Lord. నొప్పిలో ప్రభు తట్టుకు తిరుగు. Let your difficulty make you to dig deeper in the presence of God. నీ శ్రమ అన్నది దేవుని సన్నిధిని లోతుగా వెతుకున్నట్లుగా చేయనివ్వండి. Somebody needs this word. ఎవరికో ఈ వాక్యం I కావాలి. know you are weeping as you're listening to this word I'm speaking right now. ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దుఃఖపడుతుండవచ్చు ఒకవేళ. Because I know this is a prophetic word from the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ నుండి ప్రవచనాత్మకమైన మాట. Go with me to Daniel chapter 6 and verse 10 right now. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలోకి It వెళ్ళండి. says Daniel was a man of prayer and thanksgiving. దానియేలు ప్రార్థన పరుడుగాను కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు. See what it says. చూడండి, And when Daniel knew that the writing was signed, he went home and in his upper room with his windows open towards Jerusalem, he knelt down on his knees 3 times that day. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేశాడు. Prayed and gave thanks to God as was his custom since his early days. గతంలో చేసినట్టుగానే యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థించాడు. The 3 things over here. ఇక్కడ Daniel had a time for prayer. ఆయనకు ప్రార్థన సమయం ఉంది. Daniel had a fixed place for prayer. దానియేలుకు ప్రత్యేక ప్రార్థన గది ఉంది. Daniel had a habit of prayer. ప్రార్థన అలవాటును కలిగి ఉన్నాడు. Notice it says చూడండి, 3 times that day. ముమ్మారు ప్రార్థించాడు. Speaks about timing. సమయాన్ని బట్టి. It says in the upper room. మేడ గది పైన He had a place of prayer. ప్రార్థన స్థలాన్ని కలిగి ఉన్నాడు. Third thing it says, as was his custom since his early days. ఆదిమ దినాల నుండి చేస్తున్నట్టుగానే యథాప్రకారంగా చేస్తున్నాడు. It was not a fad. It was not something he just got excited for a few days. It was his habit. ఏదో కొంత కాలానికి అన్నట్టుగా ఉత్సాహంగా చేసినది కాదు, అలవాటు ప్రకారం. వినండి. Come on, somebody. I believe as you're listening to this, the anointing of prayer is coming upon your life right now in the name of Jesus. ప్రార్థనాత్మ మీ మీదికి రావడం నేను గమనిస్తున్నాను. I'm not lying to you.
నేను అబద్ధం And ఆడట్లేదు. everyone watching this, అందరూ if your చూసేవారు. prayer life is done from today onwards, your prayer life is going to a new level. Somebody say, I receive, I receive, I receive. మీ ప్రార్థన आपका जीवन नीचे in चला गया है Jesus' तो name. आज ఒక ప్రత్యేకమైన मान्य करते हैं कि आज से आपका प्रार्थना जीवन ఉన్నత స్థితికి వెళ్ళుచున్నట్టుగా నేను I గమనిస్తున్నాను. can sense that anointing coming upon you right now. అట్టి అభిషేకం మీ పైకి రావడం నేను Holy చూస్తున్నాను. Spirit, use my words to touch people's lives, oh God. I आत्मा आज feel की the शाम Holy हमारे Ghost. పరిశుద్ధాత్ముడా మా మాటల్ని ఎవరో జీవితాలను ప్రభావితం Lift your hands చేయాలి. and say, Lord, build my prayer life. నా ప్రార్థన జీవితాన్ని కట్టండి. Give me a time to pray. నాకు ప్రార్థించే సమయం Give me the grace to pray. అట్టి కృప నాకు Give దయచేయండి. me the discipline to pray. ప్రార్థించే క్రమశిక్షణ దయచేయండి. Daniel was a man of the presence of God. దానియేలు దేవుని సన్నిధి కలిగిన వ్యక్తిగా I ఉన్నాడు. don't care how able you are. నువ్వు ఎంత సమర్థుడవో నాకు తెలియదు. I don't care how capable you are. నువ్వెంత సామర్థ్యత కలిగి ఉన్నా నాకు అక్కర్లేదు. I don't care how bold and beautiful and strong and handsome you are. నువ్వు ఎంత బలవంతుడవైనా, ఎంత ధైర్యవంతుడవైనా, ఎంత గొప్పవాడవైనా నాకు అక్కర్లేదు. There are many people fallen like that. అనేకులు అలా పడిపోయిన వారు ఉన్నారు. Bible says, look how the mighty have fallen. ఎంత గొప్పవారు పడిపోయారు చూడు. Somebody listening right now. ఇప్పుడు ఎవరో That's why we must not boast in our beauty, in our strength, in our ability. We must boast in the Lord. Hallelujah. మన సామర్థ్యం మీదనో, మన అందం మీదనో, దేని మీదనో మనం అతిశయపడకూడదు. ప్రభువును బట్టి మాత్రమే మనం అతిశయించాలని బైబిల్ చెప్తున్న మాట గమనించండి. Daniel was a man of the presence. దానియేలు సన్నిధిని కలిగిన వ్యక్తి. He was in the king's palace. అతడు రాజభవనంలో ఉన్నాడు. Yet he depended on God. అయినప్పటికీ దేవుని మీద Somebody ఆధారపడ్డాడు. say, I received this word. నేను ఈ మాటను పొందుకుంటున్నాను. Many times చాలా when we సార్లు get success, మనకు విజయం వచ్చినప్పుడు, when we are blessed, మనం దీవించబడినప్పుడు we think it is our ability, it is our good looks, it is our talk that has brought us to the place that we are. మనం అనుకుంటాం మన ప్రార్థనను బట్టో, మన భక్తిని బట్టో, మన మంచితనాన్ని బట్టో ఆ స్థితిలో మనం ఉన్నాం అనుకుంటాం. It is because of our hard work, and I believe in hard work, but you see, even donkeys work hard. మనం కష్టించి పని చేసిన దాన్ని బట్టి అలా ఉన్నాం అనుకుంటాం. గాడిదలు కూడా కష్టపడతాయి. यहाँ तक कि अगर आप देखें లేదండి It's the grace of God, my friend. దేవుని కృప మాత్రమే స్నేహితుడా. This word is for you. ఈ మాట నీ కొరకే. For some of you, it's an encouragement. మీలో కొంతమందికి ప్రోత్సాహకరం ఇది. For some of you, it is a rebuke. కొంతమందికి గద్దింపుగా వస్తుంది. Forgive me what I'm saying, but I speak to you by the Holy Spirit. You know that. నేను చెప్తున్న మాటల్ని బట్టి నన్ను క్షమించండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు చెప్తున్నాను. When you are a man of the presence, మీరు దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తిగా you ఉన్నప్పుడు may be forsaken, you may be rejected, but God will lift you up. Hallelujah. నువ్వు తృణీకరించబడిన వ్యక్తివైన దేవుడు నిన్ను పైకి లేపుతాడు. Look at Daniel chapter 6 right దానియేలు now 6వ అధ్యాయం చూడండి. and verse 3. 3వ వచనం. I want to tell you, my friend, నా స్నేహితుడా, I want to tell everybody listening to me, if you have ears to listen, then listen to what the Spirit says. నా సందేశాన్ని వింటున్న వారందరూ ఆత్మ చెప్తున్న మాటలు చెవిగల వారు వినుగాక. Then this Daniel, దానియేలు, you see many people say, oh, this is another Daniel. అనేకులు అంటారు ఇతడు మరొక దానియేలు అంటారు. But the Bible specifically, the Bible knows that people say, no, not this Daniel, there's another Daniel. Then this Daniel. బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది వేరొక దానియేలు కాదండి, అదే దానియేలు. ఇక్కడ చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో Then this Daniel distinguished himself above the governors and satraps because, why? Because an excellent spirit was in him. Come on. అతనిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆత్మను బట్టి అతడు ఉన్నత స్థితిలోనికి హెచ్చించబడినట్టుగా ప్రత్యేకించబడిన వ్యక్తిగా చేయబడ్డాడని చూస్తున్నాము. My dear young man, నా ప్రియ you may యవనుడా, have tuned in for the first time. నువ్వు మొట్టమొదటిసారిగా చూస్తున్నావేమో. You're listening to this message. ఈ సందేశం I want వింటున్నావు. to encourage you. మిమ్మల్ని Don't give ప్రోత్సహిస్తున్నాను. up. Don't విడిచిపెట్టొద్దు. commit suicide. ఆత్మహత్య Don't చేసుకోవద్దు. lose your life like that in that alcohol and other things. మరి ఆ తాగుడుకు బానిసై ఇంకా ఇతర విషయాల్లో లొంగిపోవద్దు. Excellent spirit will come inside of you. నీలోనికి ఆ శ్రేష్టమైన ఆత్మ వస్తాడు. It's none other than the Holy Spirit. అతడెవరో కాదు, The పరిశుద్ధాత్మ. Bible says, బైబిల్ this అంటుంది. orphan Daniel, మరి అతడు దేవుని ఆత్మ this కలిగిన man who was rejected by society, సమాజం చేత తృణీకరించబడిన వ్యక్తి. the Bible says an excellent spirit, because he used to fellowship with the one and the living God. Spirit of God just entered inside of him. సజీవమైన Yes. ఆత్మ, దేవుని ఆత్మతో అతడు సహవాసం కలిగి ఉన్నాడు గనుక శ్రేష్టమైన ఆత్మతో అతడు నింపబడినటువంటి స్థితిని చూస్తున్నాం. When that excellent spirit comes inside of you, అట్టి ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు the Bible says the king decided to set him above the whole realm. Imagine one man who's an orphan, rejected, despised by people. The king says, this man, I have got to put him over everyone in the kingdom. This will happen to many of you. Please listen to me. Today, cry out to God and say, God, I want your spirit of excellence in my life. అనేకులు ఈ ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఆ స్థితిలోనికి వెళ్తారు. Pray.
గమనించండి, ఆ యొక్క దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఆ రీతిగా హెచ్చించబడ్డాడు గనుక మీరు ఆత్మను కలిగి ఉన్నట్లయితే మీరు కూడా ఆ విధంగా హెచ్చించబడతారు. మీలో అనేకులు ఆ విధంగా దీవించబడతారు. When a man of God speaks, దైవజనుడు మాట్లాడిన that's how the anointing of God is communicated. అంటే అభిషేకము ప్రభావితం చేయబడుతుంది. Are you listening right now? వింటున్నారా? This is how I received it. ఇది నేను అలాగే పొందుకున్నాను. This is how you can receive it. మీరు కూడా అలాగే పొందుకోగలరు. You may come from very ordinary background. మీరు ఒక సాధారణమైన స్థితి నుండి వచ్చిన వారు కావచ్చు. When this excellent spirit comes on you, ఈ ప్రత్యేకమైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు things will start happening. పరిస్థితులు It's మారడం not మొదలవుతాయి. because who you are, నువ్వెవరో దాన్ని బట్టి కాదు, it's because of the Lord. ప్రభువును బట్టి. Hallelujah. This is the benefit of staying in His presence. ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా కలిగే లాభం. When you do things, మీరు ఇలా చేసినప్పుడు the things which are broken also will stand in His presence. పగిలిపోయిన పరిస్థితులు కూడా చక్కబడతాయి, బాగుపడతాయి. Dry bones will live in His presence. మరి ఆయన సన్నిధిలో ఎండిన ఎముకలు They will బాగుపడతాయి. stand. మీరు గమనించండి, That is the beauty of the presence of God. సన్నిధి యొక్క ఔన్నత్యాన్ని బట్టి అలా జరుగుతుంది. Barren fields will become lush green fields. ఎండిన భూమి ఎంతో జలమయంగా మారుతుంది అంటున్నాడు. An excellent spirit. ఆయన ఆత్మ ద్వారా. I always tell my staff members, నా సభ్యులతో సిబ్బందితో చెప్తుంటాను, you need this, my brother. ఇది మీకు కావాలి You సహోదరు, need this, my sister, నా సహోదరి, ఇది మీకు కావాలి. so that you can distinguish from the crowd. మీరు ఇతరుల నుండి ప్రత్యేకించబడిన Whether వారుగా. it's a song, whether it's a book, whether it's accounts, whether it's anything, you must cry out, say, God, as I come into your presence, give me that spirit of excellence. అట్టి ఆత్మ నాకు దయచేయి Yes, ప్రభువా, దయచేసి. it will distinguish. అది ఏ విధమైనటువంటి అంశాలైనా, పుస్తకాలు రాయడమైనా, ఏదైనా చూసుకోవడమైనా, ఏ విషయంలోనైనా అట్టి ఆత్మతో ఉండాలి. People will say, how this man is lifted up. ఈ వ్యక్తి ఎలా హెచ్చించబడ్డాడు అంటారు జనాలు. You must say, glory be to Jesus. దేవునికి మహిమ కలుగును గాక. I am in the presence of God. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. Every day you must pray, Lord, give me the spirit of excellence. ప్రతిదినము అట్టి ప్రత్యేకమైన ఆత్మ నాకు దయచేయమని ప్రభుని అడగాలి, దేవుని Give అడగాలి. me, Lord, that anointing of excellence. అట్టి ప్రత్యేకమైనటువంటి అభిషేకం దయచేయి ప్రభువా. Whatever you put your hands to, నువ్వు ఎక్కడ చేయబెట్టినా that గానీ thing will prosper for the glory of God. అది ప్రభు మహిమార్థమై వర్ధిల్లుతుంది. Go with me to the book of Romans 8 and verse 11 now. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే, But if the spirit of him who raised Jesus from the dead dwells in you, యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీ యందు నివసించినట్లయితే. in other words, the Holy Spirit raised Jesus from the dead. He brought life into the body of Jesus. అంటే మరణం నుండి యేసును లేపుటకు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అక్కడ క్రియ చేసినట్టుగా చూస్తున్నాం. Leviticus says the blood gives life. రక్తము దేహంలోకి ప్రాణమిస్తుందని లేవ్యాకాండం చెప్తుంది. But there was no blood in Jesus' body. అయితే యేసయ్య దేహంలో రక్తం లేనట్టుగా చూస్తున్నాం. Every drop of blood was drained out. మరి ఆ రక్తమంతా ఉడిగిపోయింది. There was no life now. ఆయనలో జీవము లేదు. What happened? ఏం జరిగింది? Says the Spirit gave life to Jesus. ఆత్మ యేసయ్యకు జీవం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. He who raised Christ from the dead will also give life to your mortal bodies through His Spirit who dwells in you. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప. You know what is the New Testament revelation? కొత్త నిబంధన ప్రత్యక్షత. Christ in us, క్రీస్తు మనలో, the hope of glory. నిరీక్షణ. The Old Testament, the anointing was on us, on certain people. మరి కొంతమందిలో మాత్రమే It's not on everyone. అందరిలో లేదు. The anointing is to come అట్టి అభిషేకం and వచ్చి lift off. వెళ్ళిపోయి. But today, కానీ ఈ రోజు the Spirit dwells in us. ఆత్మ మనలో You have to receive this revelation. ప్రత్యక్షత మీరు You are పొందుకోవాలి. a child of God, my sister. దేవుని కుమార్తెవై ఉన్నావు సహోదరి. Spirit of excellence will come into your life. దేవుని ప్రత్యేకమైన ఆత్మ నీ మీదికి It వస్తాడు. will be reflected in every area of your life. నీ జీవితంలో ప్రతి అంశంలో When you ప్రత్యక్షపరచబడేగా dwell in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. I'm telling you, నేను మీకు the చెప్తున్నా, way you handle money, the way you talk, the way you dress, everything will change about your life. మీరు మాట్లాడే విధానంలో, మీరు దుస్తులు ధరించే విషయంలో, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, అన్ని విషయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వారిగా You మారతారు. just can't say, oh, I have the spirit of excellence, I have the spirit of... It will be seen in your life. నువ్వేదో దేవుని ఆత్మతో ప్రత్యేకంగా నింపబడ్డావని చెప్పుకోనక్కర్లేదు, అది కనబడుతుంది నీలో. May it happen from today onward. ఈ రోజు నుండి అలా జరుగును కాదు. Listen to me. మీరు వినండి. Many of you are living in very ordinary surroundings. I decree and I prophesy in the name of Jesus, you will be lifted up to a circle where God wants you to be, and then you will declare, look what the Lord has done. Hallelujah. ప్రభు చేసి Receive it, somebody. గమనించండి మీరు ఏం भूमि में జరుగుతుంది. असाधारण वातावरण में और माहौल में रहते हैं परमेश्वर का. మీరు పొందుకుంటారు. అట్టి ఆత్మను పొందుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మీరు జీవిస్తారని మీకు ప్రవచిస్తున్నాను యేసునామంలో. In the name of Jesus. I యేసునామంలో seal it. Somebody say, I receive it. నేను పొందుకుంటున్నానని చెప్పండి, అది You know, if ముద్రిస్తున్నాను. you can go and check out my past teaching, these are some of the benefits of
dwelling or entering into the presence of God. Staying in the के द्वारा presence of प्रचार God. దేవుని సన్నిధిలో నివాసం ఉండుట ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇట్టి ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు ఆయన సన్నిధిలో. I want you to be greatly encouraged. మీరు ప్రత్యేకంగా ప్రోత్సహించబడాలని కోరుచున్నాను. Don't give up, friend. విడిచిపెట్టవద్దు. Now I want to talk to you about a flip side also. ఇప్పుడు దానికి భిన్నంగా కూడా ఉన్న అంశాన్ని What do you mean మాట్లాడతాను. about the flip side? మరో కోణం, The other side. మరొక వైపు. Just as there are benefits of that come from pressing in, from entering into the presence of God on a daily basis, అనుదినము ఆయన సన్నిధిలో ప్రవేశించడం ద్వారా కలిగే ప్రయోజనాలు మాత్రమే కాక the other side, మరొక కోణం, there are penalties or there are dangers incurred from running away from the presence of God. దేవుని సన్నిధి నుండి పారిపోవట ద్వారా, దాని నుండి వేరుగా వెళ్ళిపోవట ద్వారా కలిగే నష్టాలు కూడా ఉన్నాయి అక్కడ. Hallelujah. I హల్లెలూయా. want to talk to you about two people. ఇద్దరు The first one is the prodigal son whom we always refer to. తప్పిపోయిన కుమారుని గురించి మనకు బాగా తెలుసు. The Bible says he was in the father's house. బైబిల్ సెలవిస్తుంది అతడు తండ్రి ఇంటిలో ఉన్నాడు. He had everything. There was no lack in his life. అతనికి సమస్తమున్నది, ఏ లోటు ఏ కొదువ లేదు. And he enjoyed everything that his father had. తన తండ్రి కలిగి ఉన్న సమస్తాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్న స్థితిలో ఉన్నాడు. One day he tells his father, you know the story. ఒక రోజు తన తండ్రితో చెప్తున్నాడు, He says, give me my share. నా భాగం నాకు ఇచ్చేయి. Even when his father is alive, he's demanding his share. For him, his father was dead. తన తండ్రి బ్రతికున్నప్పుడే తన ఆస్తిలో భాగం ఇమ్మని అడుగుతున్నాడు. అంటే తన దృష్టిలో తండ్రి చచ్చినట్టే అన్నట్టుగా భావిస్తున్నాడు అతడు. గమనించండి. There's nothing wrong with asking for an inheritance, but you see, he took his inheritance and went away from the presence of the father. స్వాస్థ్యం అడగటం తప్పేం కాదు, కానీ ఆ స్వాస్థ్యాన్ని తీసుకొని తండ్రి సన్నిధి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు, తనను తాను వేరు చేసుకొని. That's when lack started entering his life. అక్కడే లోటు అన్నది తన జీవితంలో మొదలైంది. My dear friend, నా స్నేహితుడా, maybe you are prosperous. ఒకవేళ నువ్వు వృద్ధి చెందిన వ్యక్తి కావచ్చు. By God's grace, nothing has touched and affected your life. దేవుని కృప ద్వారా ఏది కూడా ప్రభావితం చేయబడలేదు, ప్రతికూలంగా లేదు. हमला नहीं हुआ है. Neglect the presence of God. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయవద్దు. I want to warn you as a man of God. దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. All that you have today మీరు కలిగి ఉన్న సమస్తం ఈ is రోజు because of the Lord. అది ప్రభువును బట్టే కలిగి ఉన్నారు. You must humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. Turn away from your ways. మీ మార్గములను విడిచిపెట్టి You say, రావాలి. Lord, forgive me. I enter into your presence daily. ప్రభువా, అనుదినము నీ సన్నిధిలోకి ప్రవేశిస్తున్నాను, నన్ను క్షమించమని అడగాలి. This prodigal son, ఈ తప్పిపోయిన కుమారుడు he thought he had it all. అన్ని కలిగి ఉన్నట్టుగా అనుకున్నాడు. Since he was disconnected from the source of his blessing, those blessings started running out. తనకున్నటువంటి ఆశీర్వాదాలకు కారకుడైనటువంటి ఆ సాధనాన్ని కోల్పోయాడు, కాబట్టి అన్ని కోల్పోయాడు. And he ended up in a pigsty eating pig's food. మరి ఆ పందుల పొట్టు తినే స్థాయికి దిగజారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. You see, గమనించండి. please, I always say this to everyone that's around me. నా చుట్టూన్న వారికి ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, దయచేసి Listen to the voice of grace. దేవుని కృప స్వరం వినండి. Grace is a good teacher. కృప మంచి బోధకుడు. But when you fail to listen to the voice of grace, the voice of pain takes over. అయితే కృపా స్వరం వినటం మానేస్తే ఆ బాధా స్వరం వినాల్సి तो వస్తుంది. दर्द की आवाज तुम पर. And that man who had no lack, no insufficiency, he encountered a famine, the Bible says. ఎన్నడూ ఏ లోటు ఏ కొదువ ఎరగనటువంటి వ్యక్తి ఇప్పుడు సమృద్ధిని కలిగిన వ్యక్తి ఒక కరువును అనుభవిస్తున్న స్థితికి So వెళ్ళాడు. this is the first example that I want to give you. ఇది మొట్టమొదటి ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Daniel spoke to the king. దానియేలు రాజుతో మాట్లాడి ఉన్నాడు. He told Nebuchadnezzar, నెబుకద్నెజర్తో చెప్పాడు, he said, sir, అయ్యా, he said, forsake your sins so that there may be a lengthening of your prosperity. నీ అభివృద్ధి కుంటుపడకుండానట్లుగా నీ పాపములను విడిచి దేవుని తట్టుకు తిరుగుమని చెప్పాడు. Yes, may it happen to you. అది ఒకవేళ May your జరిగి prosperity lengthen. May it touch your children. May it touch your children's children. But you need to turn to the Lord today. నీ సమృద్ధి కుంటుపడి ఉండవచ్చు, ఒకవేళ నీ పిల్లలకు గాని ఎవరికైనా సంభవించి ఉండవచ్చు. నువ్వు ప్రభు తట్టుకు తిరిగి ఆయన సన్నిధికి రావాలి. Turn away from those things. నువ్వు వాటిని విడిచిపెట్టి I రావాలి. tell you, God will honor you. దేవుడు నిన్ను గణపరుస్తాడు. Hallelujah. Shall we lift our hands right now? మన చేతులు పైకెత్తుదామా? Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. आदर और महिमा तुझे, sing it. ज्ञान और धन्यवाद प्रभु, मिले स्तुति और शक्ति प्रशंसा सदा सर्वदा सर्व
परमेश्वर जो है और रहेगा, सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा. He's alive, people of God. ఆయన సజీవుడిగా Today ఉన్నాడు. you must say, Lord, touch my ఈ life. రోజు నా జీవితం తాకమని అడగండి. Every person that is watching, you must cry out to God. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు దేవునికి Some మొరపెట్టండి. of you are feeling like electricity upon your body right now. మీలో కొందరికి ఆ కరెంట్ శక్తి తాకినట్టుగా, Say, Jesus, యేసయ్యా Lord, let your anointing touch people right నీ now. అభిషేకం ప్రజల్ని తాకునుగాక. In the name of Jesus, యేసు నామములో the Holy Spirit is coming upon everyone today like ఈ fire. రోజు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి అగ్ని వలె వస్తున్నాడు. In the mighty name of Jesus. బలమైన యేసు నామములో. Dear young man, ప్రియ that యవనుడా, depression leaves you now. నిరుత్సాహం తొలగిపోనుగాక. That oppression, I command it to go now. నిరుత్సాహం వెళ్ళిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. I am not saying this just because I have to say. ఏదో చెప్పాలని చెప్పిన మాట కాదు. Lift your hands and say, I receive. మీ చేతులు పైకెత్తి పొందుకుంటున్నాను. Darkness is leaving your home. చీకటి The devil is విడిచిపోతుంది. leaving your home today. చీకటి విడిచిపెట్టిపోతుంది. Lift your hands and మీ say, చేతులు పైకెత్తి చెప్పండి. सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा. Sing it now. सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा. तेरी ही महिमा होवे सदा मेरे जीवन में, मेरे जीवन में. Sing it. तेरी ही महिमा होवे सदा मेरे जीवन में, मेरे जीवन में. सर्वशक्तिमान, सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है, बोलिए, जो है और था और रहेगा. मैं चाहता हूं कि अपने आवाज को उठाकर बोलिए, सर्वशक्ति. वो परमेश्वर आपके घर में उतर रहा है, उसकी उपस्थिति आपके परिवार में आ रही है. जो है और था और रहेगा. My Jesus is alive. యేసు సజీవుడు. I want to tell every one of you, అందరికీ మీకు చెప్తున్నాను, if this word has touched your life, ఈ వాక్యం మీతో తాకినట్లయితే today why not commit your life to the Lord? మీ జీవితాన్ని ప్రభు తట్టుకు అప్పగిస్తారా? Turn away from all uncleanliness. అపవిత్రతను విడిచిపెడతారా? Turn away from those things which God doesn't like దేవునికి ఇష్టం లేని విషయాలను విడిచిపెట్టి వస్తారా? and say, Lord, ప్రభువా, I humble myself. నన్ను నేను I తగ్గించుకుంటాను. turn towards you, నీ Lord. తట్టుకు తిరుగుతున్నాను. ప్రభు. Reconcile with your wife. నీ భార్యతో సమాధానం. Reconcile with your నీ husband. భర్తతో సమాధానము. Reconcile with your children. నీ పిల్లలతో సమాధానము. This is the word of the Lord for you. దేవుని వాక్యం నీ కొరకిది. God will bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Today say, Lord, I humble myself. ఈ రోజు ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. In the mighty name of Jesus. యేసు నామములో. Holy God, యేసయ్యా, bless your people right now. నీ ప్రజల్ని దీవించు. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. వందనాలు ప్రభువా. मुझको छू, मुझको छू कि मैं बन जाऊं तेरे समान. मुझको छू, मुझको छू, बोलिए, मुझको छू, मुझको छू कि मैं बन जाऊं तेरे समान. हालेलुया. హల్లెలూయా. मैं कुछ भी नहीं तेरे बिना. Without you, Lord, we are nothing. నువ్వు లేకుండా ఏమి కాదు ప్రభువా. Jesus said, యేసయ్య అన్నాడు, without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Lift your hands. చేతులు పైకెత్తండి. मुझको छू, touch me, Lord. నన్ను తాకండి ప్రభువా. Everybody, can you lift your hands ప్రతి right now? ఒక్కరు చేతులు పైకెత్తండి. Say, touch me, Lord. నన్ను తాకండి ప్రభువా. You may be going through sickness and disease. అనారోగ్యము వ్యాధి గుండా వెళ్తున్నావేమో. Say, touch me, నన్ను Lord. తాకు ప్రభు అని చెప్పు. Touch me, Lord. నన్ను తాకండి నాయన. Say it with all your heart right పూర్ణ now. హృదయంతో Lord, చెప్పండి. I ask you to touch everyone, those who are crying out for your touch right now. ప్రభువా, నీ కృప కోసం మొరపెడుతున్న వారిని తాకండి.
Weakness in the body go. శరీరంలో బలహీనత, Weakness in the body go. దేహంలో బలహీనత వెళ్ళిపోవునుగా Mighty name of Jesus. యేసు నామములో. Weakness in the bones go. ఎముకల్లో ఉన్న బాధ, Every symptom of the virus leave you now. వైరస్ యొక్క లక్షణాలన్నీ వెళ్ళిపోవునుగాక. Let that fever leave you now. ఆ జ్వరం విడిచిపోవునుగా. Hallelujah. హల్లెలూయా. Sing it right now. ఇప్పుడే పాడండి. कुछ भी नहीं तेरे बिना The Lord's presence is touching everyone right now. ప్రభు సన్నిధి ప్రతి ఒక్కరిని తాకుచుంది. Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవా, move upon your people. నీ ప్రజలపైన Move తాకండి. upon every person. నీ ప్రజల్ని తాకండి. In Jesus' name. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Receive the touch of Jesus. ఆ యేసయ్య స్పర్శ తాకండి. Miracle anointing of God is touching you right now. యేసయ్య ఇప్పుడే మిమ్మల్ని తాకుచున్నాడు. Flow. ప్రభువా, Flow. ప్రభువా, Flow. In your ప్రవహించండి. bones. ఆ In your ఎముకల్లో, blood. ఆ In your skin. ఎముకల్లో, ఆ In your శరీరంలో, organs. ఆ రుగ్మత, In every part of your body. మీ దేహంలో ఉన్న ప్రతి భాగాన్ని Breathing తాకండి. condition is being healed right now. యేసు నామములో. Fibrosis is being healed right now. ఇప్పుడే ప్రతి ఒక్కటి స్వస్థత కలుగునుగా. Pneumonia is being healed right now. నిమోనియా స్వస్థత కలుగునుగా. Just take a breath inside. బాగా శ్వాస పీల్చుకోండి. బాగా I receive my healing. పొందుకుంటున్నాను నా స్వస్థతను. I receive my blessing. నా ప్రభువా, నా స్వస్థత పొందుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా.